Hello everyone, welcome to the institutional data breakdown session for Monday. Many traders see the data but still lose money because big players వాళ్ళ పొజిషన్స్ని ఎలా హైడ్ చేస్తారు అనేది ఎవరికి అర్థం కాదు అండ్ బిట్ డిఫికల్ట్ యాజ్ వెల్. సో లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఫర్ నెక్స్ట్ సెషన్. సో పొజిషనల్ వైజ్ క్లయింట్స్ మాత్రం బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ వ్యూతో ఉన్నారు, ప్రోస్ కూడా బేరిష్ వ్యూతో ఉన్నారు బికాజ్ ఆల్వేస్ ప్రోస్ మాత్రం ఎప్పుడు ఎఫ్ఐఎస్కి అలైన్ అని ఉంటారు అండ్ డిఐఎస్ జనరలీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్. సో ఈ కనిపించే డేటా రియలా అంటే కాదు. ఎప్పుడైతే వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని స్ట్రాటజీస్ని మనం అర్థం చేసుకోగలుగుతామో మనకి వీళ్ళు నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది అండ్ వీళ్ళు పర్ఫెక్ట్ ఏ వ్యూతో ఉన్నారో కూడా తెలుస్తుంది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు బ్లఫ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ట్రాప్లో మనం పడకుండా ఉండాలంటే వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని అర్థం చేసుకునే టాలెంట్ అయినా ఉండాలి ఆర్ ఆ రోజు మార్కెట్ ఎలాంటి వ్యూతో ఉందో ఆ వ్యూకి అలైన్ అయి మనం వెళ్ళగలిగే టాలెంట్ అయినా ఉండాలి. సో క్లయింట్స్ మాత్రం లాస్ట్ ప్రీవియస్ సెషన్లో వీళ్ళు బేరిష్ ట్రాప్లో పడి బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళకి న్యూస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఉందో వారు ఏముందో కానీ పర్ఫెక్ట్గా వాళ్ళ పొజిషన్స్ని హెడ్ చేసి అయితే కూర్చున్నారు. సో వీళ్ళకి మార్కెట్ ఎటుపోయినా కూడా పెద్ద హెడ్ఏక్ అయితే లేదు. సో అక్కడ నుంచి లైవ్లో వీళ్ళు పొజిషన్స్ని బిల్డ్ చేస్తారు. ప్రోస్ మాత్రం ఇక్కడ కనపడడానికి బేరిష్ ఉంది బట్ వీళ్ళు గుడ్ అమౌంట్ ఆఫ్ పొజిషన్స్ని లాంగ్ సైడ్ అయితే చూస్తున్నారు, అంటే బుల్లిష్ వ్యూతో అయితే ఉన్నారు. సో దిస్ ఈజ్ మై వ్యూ అండ్ డిఐఎస్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ మై వ్యూ అండ్ ఈ వ్యూని ఈ డేటా పాయింట్స్ని మనం ప్రైస్ యాక్షన్తో కలిపి నేనైతే అనలైజ్ చేసి ఫుల్ వీడియో అయితే పెట్టాను యూట్యూబ్లో. సో గో అండ్ వాచ్ ఫుల్ వీడియో ఓవర్ దేర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో పెడితే ఐ ట్రై టు కవర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.